కళ్యాణ్, తనూజ వీళ్ళిద్దరూ కలిసి ఉంటే మేము చూడలేం అనుకునే వాళ్ళు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయండి. ఎందుకంటే వాళ్ళిద్దరి గురించి మాత్రమే ఉంటుంది. చాలా పాజిటివ్‌గా ఉంటుంది. అసలు విషయం ఏంటి, ఆ మ్యాటర్ ఏంటి అనేది చాలా క్లారిటీగా చెప్తాను. అయితే రీసెంట్‌గా కళ్యాణ్ ఇన్‌స్టాలో ఒక స్టోరీ పెట్టాడు. రీసెంట్‌గా అంటే ఒక 2, 3 డేస్ అవుతుంది. నేను అప్పుడే చేయాల్సిన వీడియో. కాకపోతే నాకు వేరే పని వల్ల చేయడానికి అవ్వలేదు. అయితే ఇన్‌స్టాలో తనూజ గురించి ఒక స్టోరీ అయితే పెట్టాడు మన కళ్యాణ్. అదేంటి అంటే కంగ్రాచ్యులేషన్స్ తనూజ అండ్ హార్డ్ వర్క్ పెయిడ్ ఆఫ్ డెఫినెట్లీ అని ఒక కొటేషన్ అయితే కింద పెట్టాడు. అలాగే మనకి మీదన కంగ్రాచ్యులేషన్స్ తనూజ అని కూడా చెప్పడం అయితే జరిగింది. అసలు ఏంటి అనేసి కొంచెం డెప్త్‌గా వెళ్తే అందులో మన తనూజ వచ్చేసి ఒక టైటిల్ అయితే విన్ అయ్యింది. ఆ టైటిల్ వచ్చేసి ఏంటి అంటే కుక్ విత్ జాతిరత్నాలు. దాని గురించి కూడా కొంచెం ఎంక్వైరీ చేస్తే చాలామంది చెప్పిన విషయం ఏంటి అంటే ఆ మేనేజ్మెంట్ వాడు తనూజకి కొంచెం ఫేవరు. ఆ టైటిల్ అనేది డీమాన్ పవన్ గెలవాల్సింది. కాకపోతే మేనేజ్మెంట్ వాళ్ళు తనూజకి ఫేవర్ చేయడం వల్ల తనూజ గెలిచింది అని బయటైతే టాకు. మరి నాకు కూడా క్లారిటీగా తెలియదు, ఎందుకంటే నేను అది చూడను కాబట్టి. సో మీరెవరైనా కుక్ విత్ జాతిరత్నాలు ఆ షో చూసుంటే ఎవరికి ఆ టైటిల్ వస్తే బాగుంటుంది అనేది కామెంట్ చేసి చెప్పండి. మరి తనూజకి రావడం ఫెయిర్ ఆర్ అన్ఫెయిర్ అనేది కూడా చెప్పండి. అయితే తనూజకి కంగ్రాచులేషన్స్ చెప్తూ మన కళ్యాణ్ స్టోరీ పెట్టడం నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుంది ఇలాంటివి చేయడం వల్ల. అండ్ మీరు చూసుకుంటే రీసెంట్ టైమ్స్లో వాళ్ళిద్దరూ చాలా అంటే చాలా ఎక్కువ ఈవెంట్స్కి అయితే అటెండ్ అవుతున్నారు. అది చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. అండ్ త్వరలోనే వాళ్ళిద్దరూ కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ మరి ఏదైనా సాంగ్ చేస్తే చూడాలని వాళ్ళిద్దరు మ్యూచువల్ ఫ్యాన్స్తో పాటు నేను కూడా కోరుకుంటున్నాను. సో అది అయితే కళ్యాణ్ తనూజ గురించి ఇలా స్టోరీ పెట్టడంపై మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి. కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.